బ్రేకింగ్ న్యూస్ పాస్టర్ ప్రవీణ్ విజయవాడ సమీపంలో 5 గంటల సేపు ఎక్కడున్నారు ఏం చేశారనేది ఇప్పటిదాకా మిస్టరీగానే ఉంది. ఇప్పుడు ఆయన రోడ్డు పక్కన కూర్చున్న ఫోటోలు బయటకు వచ్చాయి. ఇవి ఎక్కడ తీశారు, ఎవరు తీశారు అనే దానిపైన పోలీసులు వివరాలు ఏమైనా తెలుసుకున్నారా అనేది చూడాల్సింది. పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న వేళ ఆయన కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డు పక్కన బండి పార్క్ చేసి ప్రవీణ్ కూర్చున్న ఫోటోతో పాటు ఆయన బండి ఫోటో కూడా బయటకు వచ్చింది. బైక్ను గమనిస్తే హెడ్లైట్ ఊడిపోయి బయటకు వేలాడుతూ కనిపిస్తోంది. ఇక దీంతో హెడ్లైట్ ఎందుకు ఊడిపోయింది, ప్రవీణ్ బండికి అప్పటికే యాక్సిడెంట్ అయ్యిందా, ఆయన ఎక్కడుండగా ఈ ఫోటోలు తీశారు, ఎవరు తీశారు, ఆ ఫోటోలు విజయవాడలోనివేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలం వరకు ప్రవీణ్ జర్నీని ట్రేస్ చేసిన పోలీసులు విజయవాడ పరిసరాల్లో 5 గంటల పాటు ప్రవీణ్ ఏం చేశారనేది ఆరా తీస్తున్నారు. ఈ సమయంలో ఈ ఫోటోలు బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శివశంకర్ లైవ్ లో అందించడానికి సిద్ధంగా ఉన్నారు. శివశంకర్, చెప్పండి. అయితే పాస్టర్ ప్రవీణ్ విజయవాడ సమీపంలో 5 గంటల సేపు ఏం చేశారు, ఎక్కడున్నారు అనే వివరాలు ఏమైనా తెలిసాయా? ఏంటి దీనికి సంబంధించి పూర్తి డీటెయిల్స్? ఎస్ప్రియ చూసుకున్నట్లయితే పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి ఇప్పటిదాకా మిస్టరీ పడట్లేదు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో దర్యాప్తు చేస్తున్నారు పోలీసులు. హైదరాబాద్ నుంచి రాజమండ్రి సీన్ ఆఫ్ ఎఫెన్స్ వరకు కూడా పూర్తి స్థాయి సీసీ ఫుటేజ్ సేకరించామని చెప్పారు. అయితే విజయవాడలో మాత్రం ఒక 4 గంటల సేపు ఆయన సీసీ ఫుటేజ్ ని విజయవాడ సిటీలో ఉన్న ప్రైవేట్ కెమెరాస్ ద్వారా కూడా పూర్తిగా సేకరిస్తున్నామంటూ కూడా నిన్న ఐజీ అదేవిధంగా చూసుకున్నట్లయితే తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్ కూడా చెప్పిన పరిస్థితి కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ రోజు చూసుకున్నట్లయితే 2 ఫోటోలు బిగ్ టీవీ చేతిలో ఉన్నాయి. ఆ 2 ఫోటోలు కూడా ఫుట్పాత్ మీద, అంటే మార్గ మధ్యంలో ఆయన ఆగిన ఫోటోలు అయితే 2 ఫోటోలు కూడా మనం చూడొచ్చు. అప్పటికే బైక్ కి సంబంధించిన హెడ్లైట్ ఊడిపై వేలాడుతుంది. అదే విధంగా చూసుకున్నట్లయితే ఇంకొక ఫోటోలో ఆయన ఫుట్పాత్ పక్కన, అంటే చూసుకున్నట్లయితే అది జనరల్ గా హైవే కాబట్టి హైవేకి అది పక్కన ఏదైతే సిటీలోకి వెళ్ళే జనరల్ వే ఉంటుంది, జనరల్ వేకి మధ్యలో ఉండే ఏదైతే ఆ ఫుట్పాత్ ఉంటుందో చిన్న ఫుట్పాత్ మీద ఆయన కూర్చున్నట్లుగా కూడా ఆ ఫోటోలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఆయన లాంగ్ జర్నీ చేసి రావడం వల్ల అలిసిపోయి అక్కడ కూర్చున్నారా, ఆ ఫొటోస్ ని ఎవరు తీశారు, ఆ ఫొటోస్ ఎవరి దగ్గర ఉన్నవి ఏంటి అనేది కూడా పూర్తి స్థాయి ఎంక్వైరీ జరుగుతుంది. అయితే పోలీసులు డీజీపీ రేంజ్ లో దీన్ని పూర్తిగా పరిశీలిస్తున్న పరిస్థితి నేపథ్యంలో సీఎం చంద్రబాబు నేరుగా సమీక్షిస్తున్నారు దీనిపైన. సో దీనికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా పిన్ టు పిన్ తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఫోటోలు ఎవరు తీశారు, ఆ పాస్టర్ ప్రవీణ్ ఫోటోలు తీయాల్సిన అవసరం ఎవరికి ఉందనే కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే ఇప్పటికే ఆ విజయవాడ నుంచి కూడా పూర్తిగా ఆ విజయవాడలో 4 గంటలకు సంబంధించిన సీసీ ఫోటేజ్లు ప్రైవేట్ సీసీ కెమెరాల ద్వారా కూడా పూర్తిగా మొత్తం అంతా కూడా ఆధారాలను సేకరిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే ప్రవీణ్ మృతికి సంబంధించి ముందుగానే ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా, అప్పుడే ఆ బైక్ హెడ్లైట్ డ్యామేజ్ అయిందా, ఆ డ్యామేజ్ అయి వేలాడుతున్న హెడ్లైట్ ఆ ఫొటోస్ లో మనకు క్లియర్ గా కనిపిస్తుంది. అదేవిధంగా ఆయన కూడా అలిసిపోయి రోడ్డు పక్కన కూర్చున్నట్లుగా, అంటే ఆ ఎండ తాకిడికి అంటే టెంపరేచర్స్ ఎక్కువగా ఉన్నాయి, 36 degrees 40 degrees టెంపరేచర్స్ ఉన్నాయి. ఆయన కూడా బయలుదేరింది ఉదయం 11 గంటల సమయం కాబట్టి 11 గంటల నుంచి సుమారుగా 4 గంటల ప్రాంతంలో విజయవాడ చేరుకున్నారు. సో అక్కడ మనం ఆ ఫొటోస్ లో గమనిస్తే ఎండ కొంచెం తగ్గుముఖం పడుతున్నట్లుగా కనిపిస్తుంది. అంటే సో మనం అనుకోవచ్చు క్లియర్ గా అది విజయవాడలో ఫోటో అని అయితే అనుకోవచ్చు. ఎందుకంటే విజయవాడలో రోడ్స్ కానీ రోడ్ మార్జిన్స్ నుంచి బైవేస్ కానీ అలాగే ఉంటాయి. సో ఊర్లోకి వెళ్ళే బైవేస్ కి ఆ మెయిన్ రోడ్ కి మధ్యలో అట్లాంటి ఒక ఫెన్సింగ్ దారులు ఎక్కువగా విజయవాడలో మనకి కనిపిస్తూ ఉంటాయి. కాబట్టి అది విజయవాడ ఎంటర్ అయిన తర్వాత ఆయన అలిసిపోయి అక్కడ కూర్చున్నారా, కూర్చున్నప్పుడు ఆ హెడ్లైట్ ఎందుకు ఊడిపోయింది, ఆ ఫొటోస్ ని ఎవరు క్యాప్చర్ చేశారనే కోణంలో పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారు పోలీసులు. దీనికి సంబంధించి ఇప్పటికే డీజీపీ ఆఫీస్ నుంచి 2 టీములు దీని మీద వర్క్ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒకరు సీసీ ఫుటేజ్ ఆధారంగా వర్క్ చేస్తుంటే ఇంకొకరు మొబైల్ ట్రేస్, అంటే మొబైల్ కి సంబంధించిన సిగ్నల్స్ ఆధారంగా కూడా పూర్తిగా ఆధారాలను సేకరించే పనిలో పడ్డారు. దీని మీద పాస్టర్ ప్రవీణ్ మృతికి సంబంధించి పూర్తి స్థాయి దర్యాప్తును కొనసాగిస్తున్నారు పోలీసులు. దీనిపై కీలక అప్డేట్స్ రేపు లేదా ఎల్లుండ వచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో చూసుకోవచ్చు మనం క్లియర్ గా అక్కడ ఏదైతే ఇప్పుడు ఈ ఫొటోస్ రిలీజ్ అయిన దగ్గర నుంచి కూడా పూర్తిగా సీసీ ఫుటేజెస్ అంతా, అంటే అది మెయిన్ రోడే కాబట్టి అక్కడి నుంచి సిగ్నల్ బై దాటిన తర్వాత ప్రైవేట్ కెమెరాస్ ఏమైనా ఉన్నాయా, నియర్ బై ఎక్కడికైనా వెళ్ళారనే కోణంలో కూడా పూర్తిగా పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతుంది. ఆ సమయంలో ప్రవీణ్ ఫోన్ కి మెసేజెస్ గానీ కాల్స్ గానీ ఎందుకు రాలేదు, మొబైల్ స్విచ్ ఆఫ్ అయి ఉందా లేదా మొబైల్ కి ఏమన్నా డ్యామేజ్ జరిగిందా అనే కోణంలో కూడా పూర్తి స్థాయి దర్యాప్తు అయితే చేస్తున్నారని చెప్పుకోవాలి ప్రియా.
రైట్. శివశంకర్ అయితే మనం ఆ ఫోటోలు చూస్తే కనుక అంటే ఆయన సింగిల్గానే జర్నీ చేశారు. సో ఇప్పుడు ఫోటోలు ఎవరు తీశారనుకోవాలి అంటే ఆ హెడ్ లైట్ ఊడిపోయిన దాన్ని బట్టి చూస్తే అప్పటికే బైక్ యాక్సిడెంట్ అయి ఉండాలి, లేదంటే ఎవరైనా అటాక్ చేసి ఉండాలి ఆయన కూర్చున్న విధానం కానీ ఆ హెడ్ లైట్ ఊడిపోవడం కానీ ఇవన్నీ చూస్తే. అండ్ ఆ ఫోటోలు కూడా దూరం నుంచి తీయలేదు, చాలా దగ్గరగా తీసినట్టుగానే అర్థమవుతోంది. సో ఇదంతా ముందుగానే అటాక్ జరిగింది అనుకోవచ్చా? ఎందుకంటే యాక్సిడెంట్ జరిగిన ప్లేస్ వేరే, ఇప్పుడు ఆయన కూర్చున్న మనకి ఏదైతే ఫోటోలు రిలీజ్ చేశారో అది కూడా వేరేగా కనిపిస్తోంది. సో చాలా దగ్గర వాళ్ళే ఆయన్ని అటాక్ చేసి ఉండొచ్చు, లేదంటే ఆ ఫోటోలు తీసుండొచ్చు అని భావించాలా? ప్రియా, చూసుకున్నట్లయితే ఎవరైనా అంటే ఈ రోజు సోషల్ మీడియాలో ఏది జరిగినా కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఈ కోణంలో కూడా ఏదైనా యాక్సిడెంట్ జరిగినా, ఏదైనా డ్యామేజ్ ఎవరికైనా జరిగినా కూడా వెంటనే పలానా చోట పలానా యాక్సిడెంట్ జరిగిందని కూడా చాలా మంది ఉత్సాహంగా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటారు. అంటే మనకి తెలిసిన వాళ్ళు ఎవరైనా, మీకు తెలిసిన వాళ్ళ ఎవరైనా జరిగిందో చూడండి అని చెప్పి కూడా కొంతమంది అప్డేట్ చేస్తూ ఉంటారు. అలాగే ఎవరైనా మీడియా మిత్రులు కూడా అటుగా వెళ్ళేవారు కూడా ఇక్కడ ఏదో యాక్సిడెంట్ జరిగిందంటూ కూడా గ్రూప్స్ లో షేర్ చేస్తూ ఉంటారు. ఆ విధంగా గ్రూప్స్ లో షేర్ చేసిన ఫోటోవా, లేదంటే ఎవరైనా అటాక్ చేసిన వారే వారి కోసమే ఫోటో తీసుకున్నారా, లేదంటే అక్కడ అటాక్ జరిగిన తర్వాత ఈయన ఎవరో అపరమాన స్థితిలో ఉన్నారని చెప్పి, అన్కాన్షియస్ లో ఉన్నారని చెప్పి, అంటే అలిసిపోయేలా రోడ్డు మీద ఉన్నారు కాబట్టి అలా ఉన్నారన్నట్లు ఎవరైనా ఫోటో తీశారనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే విజయవాడ దగ్గరకు వచ్చేటప్పటికి హెడ్ లైట్ ఊడిపోయి ఉంది. సో విజయవాడలో ఏం జరిగిందనే దాని మీద ఆ 4 అవర్స్ కీలకంగా మారుతుందంటూ కూడా నిన్న ఐజీ, అదేవిధంగా తూర్పుగోదావరి జిల్లా ఎస్పీ కూడా చెప్పిన పరిస్థితుల నేపథ్యంలోనే ఇప్పుడు మొత్తం సీన్ అంతా కూడా విజయవాడకి ట్రాన్స్ఫర్ అయ్యిందని చెప్పుకోవాలి. విజయవాడలో ఏం జరిగింది, ఆ 4 గంటల సమయం ప్రవీణ్ ఎక్కడ ఉన్నారు అనే దాని మీద పూర్తి స్థాయి దర్యాప్తు జరుగుతుంది. ఒక్క సీసీ ఫోటేజ్లే కాకుండా ఆయన మొబైల్ ఆధారంగా కూడా, అంటే కాల్స్ ఎవరితోనైనా మాట్లాడారా, ఎవరితోనైనా వాగ్వాదం జరిగిందా, వాగ్వాదం తర్వాత ఎవరైనా అటాక్ చేశారా అనే కోణంలో కూడా పోలీసుల దర్యాప్తు అయితే కొనసాగుతుందని చెప్పుకోవాలి. ప్రియా, రైట్. శివశంకర్ అయితే పాస్టర్ ప్రవీణ్ ఎప్పుడు కూడా ఫోన్కి అందుబాటులో లేకుండా ఉండరు. ఎవరు కాల్ చేసినా సరే ఆయన ఎక్కడున్నారన్న విషయం ముందుగానే చెప్తారు. ఆ తర్వాతే అంటే నేను ఇలా బిజీగా ఉన్నానని చెప్పి కట్ చేస్తారని చెప్తున్నారు. మరి ఈ 5 గంటల్లో ఆయన ఫోన్ ఆన్లోనే ఉండిందా ట్రేస్ అవుట్ చేయడానికి కానీ, లేదంటే ఆయన ఎవరికి కాల్ చేశారని చెప్పడానికి కానీ ఆ వివరాలు ఏమైనా తెలిసాయా? మనకు అందుతున్న విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం అతని ఫోన్ ఆన్ లో లేదు, ఆఫ్ లో ఉందని అయితే మనకి తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో చూసుకున్నట్లయితే అసలు కాల్స్ ఎందుకు రాలేదు, ఆన్ చేసిన తర్వాత ఎవరి మిస్డ్ కాల్స్ వచ్చినాయి, ఎవరి మెసేజెస్ వచ్చినాయి, ఆఫ్ చేసిన సమయంలో ఎవరు ఎక్కువగా ఫోన్ చేశారనే దాని మీద కూడా పోలీసులు కాల్ డేటా సేకరిస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే కాల్ డేటా ఆధారంగా, మొబైల్ సిగ్నల్స్ ఆధారంగా ఒక ప్రత్యేకమైన పోలీసు బృందం, అంటే ఐటీ నిపుణులతో కూడిన పోలీసు బృందం దీని మీద వర్క్ చేస్తున్నట్టుగా కూడా మనకి సమాచారం అందుతుంది. అయితే ఈ మొత్తం పోలీసులు అందరూ కూడా, అంటే విజయవాడ డీజీపీ ఆధ్వర్యంలో ఈ పోలీసుల బృందం 2 బృందాలుగా విడిపోయి కూడా పూర్తి స్థాయి సమగ్ర విచారణ జరుపుతున్నారు. అది అటాక్ జరిగిందా, యాక్సిడెంట్ జరిగిందా, ఎందుకు హెడ్ లైట్ ఊడిపోయిందనే ప్రశ్నలకి అయితే పోలీసులు రేపు లేదా ఎల్లుండిలో కంక్లూజన్ అయితే ఇవ్వనున్నట్లుగా మనకి సమాచారం ఉంటుంది. ప్రియా, శివశంకర్ అయితే ప్రస్తుతం ఇప్పుడు సోషల్ మీడియాలో కానీ ఇప్పుడు బిగ్ టీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్న ఈ ఫోటోలు అసలు ఎవరు రిలీజ్ చేశారు, అసలు ఫోటోలు ఎవరు తీశారు, అలాంటి సమయంలో వాటిని ఇప్పుడు ఎందుకు రిలీజ్ చేశారు, ఎవరు తీసుండొచ్చు అంటారు? చూసుకున్నట్లయితే చెప్పాను కదా ఇందాక మనం అనుకున్నట్లుగానే సోషల్ మీడియాలో ఎక్కువగా యాక్టివ్ గా ఉండేవారు చాలా మంది ఉంటారు. అలాగే దీని మీద అనేక మంది పాస్టర్స్ కానీ, క్రైస్తవ సంఘాల నాయకులు కానీ, అనేక మంది ప్రవీణ్ ఫాలోవర్స్ కానీ పెద్ద ఎత్తున మనం అంతిమయాత్ర వద్ద చూసాం, రాజమండ్రి వద్ద చూసాం, పెద్ద ఎత్తున ఆయనకి ఫాలోవర్స్ ఉన్నారు. ఆ ఫాలోవర్స్ అందరూ కూడా ఈ కేసుని పర్సనల్ గా తీసుకుని వారికి ఏదైనా సమాచారం అందినా కూడా, వారికి ఏదైనా ఫొటోస్ కానీ వీడియోస్ కానీ వచ్చినా కూడా వారు కూడా అందరూ షేర్ చేసుకున్నారు. సో క్రైస్తవులకు సంబంధించిన గ్రూప్ లో పెద్ద ఎత్తున ఈ ఫోటోలన్నీ కూడా ఇప్పుడు ట్రోల్ అవుతున్నాయి. సో ప్రవీణ్ కి ఏమైంది, ప్రవీణ్ సార్ ఎందుకు అక్కడ కూర్చున్నారంటూ కూడా వారు పోస్టులు పెట్టుకున్న నేపథ్యంలో ఈ ఫొటోస్ అయితే బయటకు వచ్చినాయి. ఇలాగే చూసుకున్నట్లయితే దీనికి సంబంధించి ఇంకా ఏ అప్డేట్స్ ఉన్నా సరే, ఏ ఒక్క కోణంలో ఉన్నా సరే వీరందరూ కూడా పర్సనల్ గా ఈ కేసుని ప్రత్యేకంగా ఫాలోఅప్ చేస్తున్నారని చెప్పుకోవాలి. ఎందుకంటే ప్రతిదీ పిన్ టు పిన్ వాళ్ళు ఫాలో అవుతున్నారు, ప్రతిదీ కూడా వారు అబ్జర్వ్ చేస్తున్నారు. ఏ చిన్న విషయం వచ్చినా కూడా వెంటనే సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తున్న పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. కాబట్టి అలా క్రైస్తవులకు సంబంధించిన గ్రూపుల్లో ప్రవీణ్ కి సంబంధించిన ఫాలోవర్స్ దగ్గర నుంచి కూడా ఈ ఫొటోస్ అన్ని బయటకు వచ్చినట్లుగా కూడా మనకు సమాచారం అందుతుంది. ప్రియా, రైట్. శివశంకర్ అయితే ఇప్పుడు ఈ ప్రవీణ్ పాస్టర్ కి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే వాళ్ళందరూ కూడా ఇమీడియట్ గా దాన్ని వైరల్ చేస్తున్నారు. అండ్ ఇది యాక్సిడెంట్ కాదు, దీనిపైన చాలా అనుమానాలు ఉన్నాయి అని చెప్తున్నారు. మరి ఇప్పుడు ఈ ఫోటోలు ఎక్కడి నుంచి వచ్చాయి, లేదంటే దానికి సంబంధించి అక్కడ ఏమైనా జరిగి ఉండొచ్చా అని చెప్పి ఫాలోవర్స్ కానీ ఆయన అభిమానులు కానీ ఏం చెప్తున్నారు, సోషల్ మీడియాలో ఎలాంటి ప్రచారం జరుగుతోంది?
దీనికి చూసుకున్నట్లయితే ప్రియా వారందరూ కూడా ఖచ్చితంగా ఇది విజయవాడ సిటీ రోడ్సే అంటూ కూడా ఒక కంక్లూజన్కి వస్తున్నట్లుగా కూడా మనకు సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి వారు విజయవాడలో ఉన్న ఎవరైతే పాస్టర్స్ కావచ్చు, అదేవిధంగా క్రిస్టియన్స్ కావచ్చు, ప్రవీణ్ కి సంబంధించిన ఫాలోవర్స్ కావచ్చు, ప్రవీణ్ కి సంబంధించిన ఫాలోవర్స్ కూడా పెద్ద ఎత్తున ఉండడంతో పాస్టర్ ప్రవీణ్ కి సంబంధించిన క్రిస్టియన్ గ్రూప్ కావచ్చు, వీటన్నిటిలో కూడా దీనికి సంబంధించి ఈ ఏరియా ఎవరికి నియర్ బై ఉంటుంది, ఎక్కడ ఉంటుంది, సో ఆ సమయంలో ఎవరైనా ఉన్నారా చూసుకున్నట్లయితే 26వ తారీఖు సాయంత్రం కాబట్టి 26వ తారీఖు సాయంత్రం వేళ ఎవరైనా ఆ రోడ్ లో వెళ్ళారా, వారికి సంబంధించిన వాళ్ళు ఎవరైనా డిపార్ట్మెంట్ లో ఉన్నారా, ఆ ట్రాఫిక్ లో ఉన్నారా అనే కోణంలో పూర్తి స్థాయి వారందరూ కూడా చర్చించుకుంటున్నారు ఇంటర్నల్ గా కూడా సమాచారం ఉంటుంది. దీనికి సంబంధించి ఆ ఫొటోస్ ఎక్కడ అప్డేట్ అయ్యాయి, ఏ ఏరియా అనేది కూడా రేపు ఉదయంలోగా మనకి తెలిసే అవకాశం కనిపిస్తుంది ప్రియా. రైట్ శివశంకర్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. ఇక పాస్టర్ ప్రవీణ్ అనుమానాస్పద మృతిపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్న వేళ ఆయన కొత్త ఫోటోలు వెలుగులోకి వచ్చాయి. రోడ్డు పక్కన బండి పార్క్ చేసి ప్రవీణ్ కూర్చున్న ఫోటోతో పాటు ఆయన బండి ఫోటో కూడా బయటకొచ్చింది. బైక్ను గమనిస్తే హెడ్లైట్ ఊడిపోయి బయటకు వేలాడుతూ కనిపిస్తోంది. దీంతో హెడ్లైట్ ఎందుకు ఊడిపోయింది? ప్రవీణ్ బండికి అప్పటికే యాక్సిడెంట్ అయిందా? ఆయన అక్కడ ఉండగా ఆ ఫోటోలు ఎవరు తీశారు? ఆ ఫోటోలు విజయవాడలోనివేనా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ నుంచి ప్రమాద స్థలం వరకు ప్రవీణ్ జర్నీని ట్రేస్ చేసిన పోలీసులు విజయవాడ పరిసరాల్లో 5 గంటల పాటు ప్రవీణ్ ఏం చేశారనే దానిపై ఆరా తీస్తున్నారు. ఈ సమయంలో ఈ ఫోటోలు బయటకు రావడంతో కేసు దర్యాప్తు కీలక మలుపు తిరిగే సూచనలు కనిపిస్తున్నాయి. అరౌండ్ 1 o'clock అట్లా వారు సౌటుపల్ టోల్గేట్ 1 o'clock సౌటుపల్ టోల్గేట్ పాస్ చేశారు. అంటే వరుసగా మనకి సీసీ కెమెరాస్ ద్వారా మనకు లభ్యమవుతోంది. తర్వాత కొద్దిసేపు ఒక విజయవాడలో మాత్రమే వారు విజయవాడకు వచ్చిన తర్వాత ఒక 3-4 hours వారి మూమెంట్ ట్రాక్ చేస్తున్నాం. వారు ఎక్కడ